నమస్తే, యాక్ట్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. అవినీతి పాలన కన్నా అసమర్థ పాలన ప్రమాదకరం. మాజీ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్య. స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్బ్యాక్ లో జీవీఎంసీకి 3వ స్థానం. ప్రజల్లో హర్షాతిరేకం. ప్రభుత్వ రంగ సంస్థలపై మోడీ సర్కార్ దుర్మార్గాన్ని ఎండగట్టాలి. కవులు, రచయితలకు తెలకపల్లి పిలుపు. 8న పరిషత్ ఎన్నికలు. పెందుర్తి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు అధికారుల అవగాహన. మహావిశాఖను ప్రపంచ చిత్రపటంలో నింపుతాం. ప్రెస్ క్లబ్ సత్కార సభలో మేయర్, డిప్యూటీ మేయర్ల వెల్లడి. ఇక వార్తల వివరాలు చూద్దాం. మోడీ పాలనపైన, జగన్ సర్కారు వైఖరిపైన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఇరు ప్రభుత్వాల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పాలన కన్నా అసమర్థ పాలన ప్రమాదకరమని ధ్వజమెత్తారు. కేంద్రంలో మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై రైటర్స్ అకాడమీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉండవల్లి ప్రసంగించారు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్, మోదీ, అమిత్ షాలకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఒకవేళ జైల్లో వేస్తారేమోనని అనుకున్నా జగన్కు జైలు కొత్త కాదని ఎద్దేవా చేశారు. ఒకవేళ జైల్లో పెట్టినా అక్కడి నుంచే పాలన సాగిస్తే ప్రజల్లో మరింత సానుభూతి పెరుగుతుందని సూచించారు. మోదీ ఆందోళనలతో వెనక్కి తగ్గే రకం కాదని, రాజకీయ పోరాట ప్రక్రియతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని అభిప్రాయపడ్డారు. జగన్ తిరగబడతారని సాధారణ ప్రజలు అనుకుంటున్నారని, అలా చేయకపోతే అది రాజశేఖర రెడ్డి కొడుకు చేయాల్సిన పని కాదని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించే అధికారం మోదీ ప్రభుత్వానికి లేదని, దీనిపై రాజకీయంగా పోరాటాన్ని సాగించాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నువ్వు ప్రజాబద్ధతతో వచ్చావు, పోనీ జైలు చేస్తారు, నీకు జైలు కొత్త, జైల్లో కూర్చుని పరిపాలించు. ఏమైంది జైల్లో కూర్చుని పరిపాలిస్తావు? నిజంగా ప్రజల కోసం నేను జైలుకి వెళ్తున్నాను. ఈవేళ స్టీల్ ప్లాంట్ కాదు ఇది ఇష్యూ, ఇది సోషలిజం వర్సెస్ క్యాపిటలిజం. నేను ఐ సపోర్ట్ సోషలిజం లేదు చెప్పండి, ఐ సపోర్ట్ క్యాపిటలిజం లేదు. నేను ఆ రోజు చెప్పింది కరెక్ట్, మా స్టేట్ కన్నా మేడ్ నేను చెప్పింది, నేను క్యాపిటలిజాన్ని నమ్ముతున్నాను అని చెప్పండి. అంతేగాని భయపడిపోయాడురా అని మీ మీద ఆరోపణలు వస్తుంటే మీరు దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. లీడ్ తీసుకోండి. లీడ్ తీసుకుని ఎలా అయితే మీరు చేసినవన్నీ తప్పులని నేను అనుకున్నాను. అసెంబ్లీని అటెండ్ అవ్వము అని చెప్పి అసెంబ్లీలోంచి బయటకు వచ్చేశారు. ఒక సంవత్సరం పాటు అసెంబ్లీ అటెండ్ అవ్వాలా. నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు. పార్లమెంట్లో రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. సంవత్సరం పాటు పార్లమెంట్కి వెళ్ళా, రోడ్డు మీదే నడుచుకుంటూ తిరిగాడు ఈయన సంవత్సరంన్నర. ఏంటి దీనివల్ల ప్రయోజనం అన్నాను. కానీ నేను చెప్పినవన్నీ తప్పని తెలియదు. అతను ముఖ్యమంత్రిగా పెద్ద మెజార్టీతో గెలిచాడు. అంటే నీ ఐడియా రైట్ అనమాట. ఈవేళ నువ్వేం చేసినా సరే అది నీ ఐడియాయే తప్ప నీకున్నటువంటి 150 250 మందో నీకున్నటువంటి సలహాదారుల ఐడియా ఎవరిది నువ్వు వింటావని నేను అనుకోను. ఈవేళ కనుక నువ్వు నిజంగా ఈ కేంద్రాన్ని నిలదీయడం విషయంలో వెనకడి చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాయే తప్ప పక్కన ఎవడో చెప్పాడని మాత్రం అనుకునే పరిస్థితిలో ప్రజలందరూ ఉండరు. నువ్వు ఈవేళ చూపించవలసింది ఈ దేశం ఇంత గొప్ప మెజారిటీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నిలబడదామా, లేదు రాజకీయ క్రీడలో భాగంగా అమిత్ షా గారు చెప్పినట్టు, మోడీ గారు చెప్పినట్టు అటే పోదామా? ఈ రెండే ఉన్నాయి ఈవేళ ఛాయిస్. ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటున్నది, ప్రజలు ఆశిస్తున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేవాడు తిరగబడతాడు, ఖచ్చితంగా తిరగబడతాడు తప్ప స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే ఒప్పుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండడమే మామూలు ప్రజలు అనుకుంటున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో అత్యంత కీలకంగా భావించే సిటిజన్ ఫీడ్బ్యాక్లో జీవీఎంసీ జాతీయ స్థాయిలో 3వ స్థానం దక్కించుకుంది. 31% మంది ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయడంతో జాతీయ స్థాయిలో పోటీ పడుతున్న 100 నగరాల్లో విశాఖ ఈ స్థానాన్ని దక్కించుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో
దేశవ్యాప్తంగా 100 నగరాలు పోటీ పడుతున్నాయి. పరిశుభ్రత, సాంకేతిక వినియోగం, ప్రజలను భాగస్వామ్యులను చేయడంతో పాటు ప్రజాభిప్రాయ వ్యక్తీకరణ కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన చూపే నగరాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేస్తుంది. సిటిజన్ ఫీడ్బ్యాక్ కేటగిరీలో దేశంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో నివసించే ప్రజలు తమ స్థానిక సంస్థ అందించే సేవలు, పారిశుధ్య నిర్వహణపై అభిప్రాయాలను తెలియజేసే సదుపాయం కల్పించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు 1959 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం, స్వచ్ఛతా యాప్, స్వచ్ఛ భారత్ మిషన్ ట్విట్టర్ ఖాతాతో పాటు స్వచ్ఛ సర్వేక్షణ్లోని సిటిజన్ ఫీడ్బ్యాక్ పోర్టల్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం కల్పించింది. జీవీఎంసీ అందించే సేవల్లో తమ భాగస్వామ్యం ఏ స్థాయిలో ఉందనే దానిపై 7 ప్రశ్నలకు సమాధానం చెప్పే వెసులుబాటు కల్పించింది. జీవీఎంసీ పరిధిలో 22 లక్షల మంది జనాభా ఉండగా దాదాపు 7 లక్షల మంది అంటే 31% మంది ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేశారు. దీంతో జీవీఎంసీ జాతీయ స్థాయిలో ఘజియాబాద్, ప్రయాగ్రాజ్ల తర్వాత 3వ స్థానంలో నిలిచింది. సిటిజన్ ఫీడ్బ్యాక్లో టాప్ 10లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విశాఖ నగరానికి మాత్రమే చోటు దక్కడం గమనార్హం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అన్ని వర్గాల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కవులు, రచయితలు కూడా ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు, తమ గళం వినిపిస్తున్నారు. అందులో భాగంగా ఉక్కు నగరం అంబేద్కర్ కళాక్షేత్రంలో సాహితీ స్రవంతి ఉక్కు కవనం కార్యక్రమం నిర్వహించింది. ఇందులో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి కీలకోపన్యాసం చేశారు. కవులు, రచయితలు ప్రజల కోసం కవిత్వం చెప్పేందుకు ఉక్కు ఉద్యమం మంచి సందర్భమని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం అన్యాయాన్ని ఎదిరించాలన్నా, దోపిడీ శక్తులను అడ్డుకోవాలన్నా స్పృహ కలిగించేలా కవిత్వం రాయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఉక్కు కావాల్సిందే, స్టీల్ లేకుండా విశాఖ ఉక్కు సమకూర్చింది. ఇంకా ఒక అడుగు ముందు చేస్తే విడిపోయిన ఆంధ్ర తెలంగాణ కూడా బండి సంజయ్ గారు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఆయనకు తెలంగాణ వీళ్ళిద్దరిని కూడా ఈ సమయంలో నేను స్మరించుకుంటూ ఉన్నాను. ఇప్పుడున్న సమయభావాన్ని లేకపోతే కనుక ఇంకా చాలా ఎక్కువగా రామతీర్థతో చెప్తే నేను మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా. విశాఖపట్నం అన్నది భవిష్యత్ ఆంధ్రదేశంలో, భారతదేశంలో కూడా చాలా కీలక పాత్ర వహించబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక మూలాలు ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. ఎందుకంటే మీరు ఇంగ్లీష్లో ఒక నావలాంటి రాస్తే చాలా బాగుంటుంది. తెలుగు వాళ్ళ గురించి ఇంగ్లీష్లో తెలిసింది చాలా తక్కువ, బయటకెళ్తే అని నేను చెప్పాను. కాసేపు మాట్లాడుకున్నాం కూడా. విశాఖ ఉక్కు నష్టాలు వస్తున్నాయంటే నష్టాలు రావట్లేదు, ముద నష్టం మీ దగ్గర ఉంది బాబు అని చెప్పాల్సింది. మీ ముద నష్టం విధానం తప్ప దీనికి నష్టమేంటి? చరిత్రలో ఎవరైనా కామధేనులు కల్పవృక్షాన్ని అమ్ముకున్నాడా? తాగండి కోరికరాలు ఉండండి లేదా గరికపాటి అయినా అడగండి, నాకు అభ్యంతరం. అమ్ముకోరు ఎవరు? కామధేనులను కల్పవృక్షాన్ని అడ్డు పెట్టుకొని తమ ప్రజలు, తమ జాతి వీళ్ళు చేసుకుంటారు. విశాఖ ఉక్కు అనేది ఒక ప్రాణవాయువు లాంటిది, మూల స్తంభం లాంటిది. ఇలాంటి దానికి ఎదురు పెట్టాలనే బుద్ధి ఎందుకు పుడుతుంది అంటే వినాశకాల విపరీత బుద్ధి అని తప్ప మనం అందరం. సో వినాశకాలను విపరీత బుద్ధులను విపక్షం చేయగలిగిన శక్తి విశాఖపట్నంలో కార్మిక వర్గానికి ఉంది అని చెప్పంటే ఆ దిశలో మనం నడుస్తున్న ఉక్కు కవనాన్ని కూడా మనం అందులో భాగంగా చూడాల్సిన అవసరం ఉంది. ఈ నెల 8న జరిగే పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాళేశ్వరరావు తెలిపారు. పెందుర్తి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా మండల తహసీల్దార్ పి రామారావు, ఎంపీడీఓ మంజులవాణిలతో కలిసి పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మండలంలో జరుగుతున్న ఎన్నికలకు ఆయా మండలాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎండిఓ గారు, మరి మండల స్పెషల్ ఆఫీసరు, కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో, అందరి సమక్షంలో కూడాను తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. మరి రిసెప్షన్ సెంటర్ కూడా ఇక్కడ మన జూనియర్ కాలేజీలో పెట్టడం జరిగింది. మరి అలాగే స్ట్రాంగ్ రూమ్ భద్రపరచడం కూడాను అక్కడే పెట్టాము. మరి అన్నీ దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు కూడా తగిన జాగ్రత్తలు మరి కలెక్టర్ గారు ఇచ్చే సూచన ప్రకారంగాను తగిన జాగ్రత్తలు తీసుకోవడం నిర్వహించడం జరుగుతుంది.
దీనికి సంబంధించి 10వ తారీఖు మనం అన్ని కౌంటింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మనం రిసెప్షన్ సెంటర్ ప్లస్ కౌంటింగ్ హాల్ కూడా అక్కడ చేశాము. అక్కడ కూడా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది సౌలభ్యం కొరకు. జిల్లా ఎన్నికల అథారిటీ ఆదేశాల మేరకు ఏ మండల హెడ్ క్వార్టర్లు అయితే ఆ మండల హెడ్ క్వార్టర్లోనే ఏర్పాటు చేయమన్నారు. మనకు సంబంధించి 9 ఎంపీటీసీ సెగ్మెంట్లకి 9 టేబుల్స్ కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం, సైమల్టేనియస్గా జడ్పీటీసీకి కూడా మనం 9 మొత్తం 18 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ టేబుల్స్ 18 చేస్తే క్విక్గా అయిపోతుందనే ఉద్దేశంతో సైమల్టేనియస్గా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి ఆ హాల్ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డీ గారు దాన్ని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు, తయారు చేశారు. అక్కడ కూడా మనం వెబ్కాస్టింగ్ అది అక్కడ సీసీ కెమెరాలు కూడా స్ట్రాంగ్ రూమ్కు ప్లస్ కౌంటింగ్ సెంటర్కి అన్నిటికి కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ బందోబస్తు ప్లస్ దాంతోపాటు అన్ని ఎలక్ట్రికల్ సదుపాయాలు, కౌంటింగ్ సిబ్బందికి కూడా కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, కూలర్స్ అవన్నీ పెట్టి సమర్థృష్ట్యా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం మహావిశాఖ మేయర్, డిప్యూటీ మేయర్లు గొలగాని హరివెంకటకుమారి, జియాని శ్రీధర్లతో డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. క్లబ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యవర్గం మేయర్ దంపతులు శ్రీధర్ను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్లు మాట్లాడారు. రాష్ట్రానికి పాలనా రాజధాని కానున్న విశాఖ ముఖ చిత్రాన్ని ప్రపంచ పటంలో నిలిపేలా కౌన్సిల్ను సమర్థవంతంగా నడిపించేందుకు శక్తివంతులు లేకుండా కృషి చేస్తామని తెలిపారు. విజయవాడలో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ 2 రోజుల పాటు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో తాము ఎంతో నేర్చుకున్నామని, అందరినీ కలుపుకుపోతూ విశాఖ సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం అవుతామని చెప్పారు. కార్యక్రమంలో నాకు తోడుగా నన్ను ఒక తోబుట్టుగా చూసుకొని ప్రజలకు నాకు వారధిగా నిలిచి వాళ్ళ సమస్యలు కూడా నాకు తెలియజేసి మీరు నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఒక సోదరిగా ఇంట్లో ఎలా అయితే నేను ఉంటానో అలాగే మీతో కూడా నేను అంత ఇదిగా ఉంటాను. మీరు కూడా నాకు అంత సపోర్ట్ చేసి నగర అభివృద్ధికి కూడా మీరు మీ వంతు కృషి కూడా నాకు చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత మేయర్ల కన్నా మా మేయర్ గారి నాయకత్వంలో ఈ యొక్క కౌన్సిల్ని నడిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా ప్రకటిస్తూ ఉన్నారో, మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ నగరానికి విచ్చేస్తూ ఉన్నారు, తోడాలని చెప్తా ఉన్నారు. మరి జగన్ గారి నాయకత్వంలో మరి మేము కానీ మేయర్ గారు కానీ ఒక మంచి పరిపాలన అందిస్తామని, మరి రాష్ట్రంలో నందిగమ్మ సురేష్ గారు సామాన్య రైతు అరిటాకులు కోసుకొని జామగాలు అనుకునే ఒక వ్యక్తిని ఒక రాష్ట్రంలో ఎంపీగా చేశారు. అనంతపురం జిల్లాలో ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేశారు. మరి అదేవిధంగా అరకు ఎంపీగా మాధవి గారిని మరి ఎంపీగా తయారు చేశారు. ఈరోజు తిరుపతిలో అతి సామాన్యమైన డాక్టర్ గారిని మరి ఎంపీ టికెట్ ఇచ్చి అక్కడ పోటీ చేయిస్తున్నారు. అదే కోణంలో మరి వెంకటకుమారి గారు కానీ నేను కానీ మేడం గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్గా సింగిల్ లేన్స్ మొన్నే ట్రైనింగ్ క్లాసులు ఇవ్వడం జరిగింది మాకు 2 రోజులు. ఒక విశాఖ నగరంలో ఏం చేయాలో మేయర్ గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. గ్రేటర్ ఎన్నికల్లో 10 మంది దళితులు కార్పొరేటర్లు అయ్యారు. వీరిని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక సత్కరించింది. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో కార్పొరేటర్లు కంప హనుక్, శశికళ తదితరులను వేదిక ప్రతినిధులు బూసి వెంకట్రావు, కొత్తపల్లి వెంకటరమణలు శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహా ఎన్నికల్లో 10 మంది దళితులు కార్పొరేటర్లుగా గెలవడం సంతోషదాయకమన్నారు. ఓ పక్క వారి వారి పార్టీలకు, గెలిపించిన ప్రజలకు విశ్వాసంగా ఉంటూనే కౌన్సిల్ సమావేశంలో దళితుల అభ్యున్నతిపై వారు నిర్వహించాల్సిన పాత్రను గుర్తు చేయడమే లక్ష్యంగా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎన్నికల్లో ఎస్సీలకు 8, ఎస్టీకి 1 సీటు కేటాయించి ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఎవరెవరితో పోటీ పడినప్పటికీ ఆ 9 కార్పొరేషన్ల నుండి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు బడుగు వర్గాల ప్రతినిధులు. వారందరూ భవిష్యత్తులో అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా వారికి కల్పించినటువంటి రాజకీయ రిజర్వేషన్కి అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తి లక్ష్యంతో వారు పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ వారి బాధ్యతను గుర్తు చేయడం కోసం, అలాగే దళితుల ఐక్యతను పెంపొందించడం కోసం వారందరినీ పిలిచి సత్కరించాలని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. దీని ద్వారా ఈ నగరంలో బడుగు వర్గాల సమస్యలని మా 10 మంది, ఇంకొక కార్పొరేటర్ కూడా జనరల్లో గెలిచారు, మొత్తం 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ద్వారా 98 వార్డుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యలని వీరి ద్వారా తీసుకెళ్ళి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారు పనిచేసే విధంగా వారిని సత్కరించాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. విశాఖపట్నంలో ఎస్సీ ఎస్టీలు కార్పొరేటర్లుగా ఎన్నుకున్నారు. మేమైతే ఏ పార్టీ కూడా మేము అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కూడా కాదు. ఎవరైతే ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారో వాళ్ళు బాధ్యతల కోసం అన్నమాట. కారణం ఏంటంటే గత 30-40 సంవత్సరాల నుంచి కార్పొరేషన్లో ఎస్సీల పేరున చాలా మిస్యూజ్ జరుగుతూ ఉంది. ఎస్సీ కార్పొరేటర్కి మేము చెప్పేది ఏంటంటే, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఆ రిజర్వేషన్స్లో మీరు గెలుపొందారు. ఏ పార్టీ అయినా సరే సంబంధం లేదు. పార్టీని మీరు ఏం చేసుకుంటారు, పార్టీకి అనుకూలంగా ఉంటారా, పార్టీకి వ్యతిరేకంగా ఉంటారని మేము చెప్పట్లేదు. కానీ మీ బాధ్యత ఏంటంటే ఎస్సీ ఎస్టీల సమస్య వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు కౌన్సిల్లో గలమెత్తాలి, మీ బాధ్యత అది. దానికోసం ఈరోజు మిమ్మల్ని సత్కరిస్తున్నాం. దయచేసి ఎస్సీ ఎస్టీల పేరున కాంట్రాక్టులు కూడా చాలా మిస్యూజ్ అవుతున్నాయి, వాటిని పరిశీలించండి. అదేవిధంగా నా 15% కాంట్రాక్టులు ఎస్సీలకు ఇవ్వాలి, ఇవ్వకుండా బినామీ పేర్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి కొన్ని చాలా అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే మీ 10 మంది కార్పొరేటర్లు ఆలోచనగా పద్ధతి ప్రకారంగా ఒక చట్టరచంగా ఎస్సీలకి రావాల్సినటువంటి కాంట్రాక్టులు కానీ వర్కర్లు కానీ వాళ్ళు కొన్ని సమస్యలు వార్డులో ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేస్తారని ఈ సత్కారం ఏర్పాటు చేశాం. విశాఖ వైఎంసీఏలో మహిళా విభాగం ప్రారంభమైంది. వైఎంసీఏ చైర్మన్ వెంకట నారాయణన్ ముఖ్య అతిథిగా హాజరై ఈ విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనిట్ ప్రతినిధి పద్మావతితో కలిసి మాట్లాడారు. దేశంలో 6వ మహిళా యూనిట్ను విశాఖలో మొదలుపెట్టినట్లు చెప్పారు. అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉంటున్నారని, వారిని ప్రోత్సహించినప్పుడే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మనకి అంటే నేషనల్ యూనిట్ నుండి ప్రపోజ్డ్ మెంబర్స్ని అందరినీ కలిపి యూనిట్ స్టార్ట్ చేశారు. వీళ్ళల్లో ఈ మెంబర్స్లో అందరూ కూడా చాలా మంచి టాలెంటెడ్. మా చైర్మన్ గారు దీప్తి, మైసెల్ఫ్, నేను డాక్టర్ పద్మలత వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, అండ్ మా సెక్రటరీ గారు మణి అని, తను రేడియో రిపోర్టర్, న్యూస్ రీడర్, అండ్ ఆల్సో మంచి యోగా టీచర్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంతా ఎగ్జిక్యూటివ్ కమిటీలో మొత్తం అందరూ కూడా చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అండ్ విత్ ఆల్ దిస్ వీ వాంట్ టు డూ యాక్టివిటీస్ లైక్, అంటే కొంచెం యూత్ హాస్టల్ అనేసరికి అడ్వెంచర్ క్యాంప్స్, ట్రెక్కింగ్ ఇవన్నీ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దీస్ we want to do activities like conducting awareness camps in the schools and all counselings regarding professional career counselings. We are having professionals in our team in that aspect, so we want to use all the talents of those executive members. And medical camps, myself and another dental doctor is also there, and we will planning to do medical camps. And yoga teacher, she is there. She'll with her we want to do awareness camps regarding physical fitness and all. Our main aim of our target is adolescent
kids. And all. 104 ఏరియా ఈస్ట్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో 3 రైల్వే డివిజన్ల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కుర్దా రోడ్, భువనేశ్వర్, వాల్తేరు డివిజన్ల సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొని రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు రైల్వే రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ దురాలోచనపైన చర్చించినట్లు వాల్తేరు డివిజన్ యూనియన్ నాయకులు విజయ్ పట్నాయక్ వెల్లడించారు. ఆయనతో పాటుగా మరో 2 డివిజన్ల నాయకులు కూడా సమావేశ సారాంశాన్ని మీడియాకు వివరించారు. దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న రైల్వే రంగాన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ కపట ఆలోచనను తిప్పికొడతామని హెచ్చరించారు. ఇక్కడ చాలామంది ఎంప్లాయీస్ ఈ రాయగడ డివిజన్ వైపు చాలామందికి ట్రాన్స్ఫర్ చేస్తారని కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కానీ ఈస్ట్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ బైఫోర్స్ ఈ ట్రాన్స్ఫర్స్కి ఎగనిస్ట్గా మేము ఫైట్ చేస్తాం. ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఏ ప్రాబ్లం ఉన్నా ఈస్ట్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ వారి వెనకాతల నుండి పోరాడుతుందని మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ప్రతి ఒక్క ఎంప్లాయీ బైఫోర్స్ ట్రాన్స్ఫర్ జరుపుతారనే భయాన్ని మీరు విడండి. మీ వెనకాతల పోరాటం చేయడానికి ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఎప్పుడు ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీరు డైరెక్ట్గా ఈ బిఎంఎస్ ఆఫీస్ 104 ఏరియాలో ఉన్నది మా యూనియన్ ఆఫీస్. ఇక్కడికి వచ్చి మీ యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పి మీరు ఎటువంటి ఆందోళన చెందకుండా ఉండమని మీ మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. भारतीय मजदूर संघ और भारतीय रेलवे मजदूर संघ ने प्रस्ताव पारित किया है कि जो ऑल इंडिया में हमारा जो इंडियन रेलवे को प्राइवेटाइजेशन करा जा रहा है, आउटसोर्सिंग कर रहा है, उसके बारे में संपर्क करना है कि भारतीय रेल एक प्रॉफिटेबल संस्था नहीं है, ये भारत के साथ जुड़ा हुआ है. यहाँ कैसे आदमी ज़्यादा एम्प्लॉयमेंट मिले और जो साधारण जनता है उनको फैसिलिटी मिले, उनका आना जाना में, उनका सामान लेने में. ये हमारा जो रेलवे है वो हमारा भारत के साथ जुड़ा हुआ है, तो ये कंपनी नहीं है. भारतीय रेलवे मजदूर संघ ने ये डिसाइड किया है कि जो भारतीय रेल को बचाना है, जो 25 लाख से आके हम लोग को 11 लाख में हो गए हैं, और जो हमारा रेलवे एम्प्लॉय को फैसिलिटी दिलाएं, उनको मेडिकल फैसिलिटी, उनका एजुकेशन, उनको रहने के लिए घर, ये सब चीज़ एम्प्लॉय के पास पहुंचना है. हमारा लक्ष्य लेके हम लोग आज वाल्टियर डिवीजन आए हैं, यहाँ मीटिंग हुआ है. భారత రాజ్యాంగం భారతదేశ ఎకానమీ కూడా మొత్తం కూడాను ఓన్లీ రైల్వే ఆదాయం మీదే డిపెండ్ అయ్యి ఉన్నది. అటువంటి ఆదాయం ఇచ్చే బంగారు కోడిపెట్ట లాంటి రైల్వేని ప్రైవేటైజేషన్ చేయడం ఎంతవరకు సమంజసం అన్న దీంతో మేము దాన్ని యాంటీ ప్రైవేటైజేషన్గా పోరాడటానికి నిర్ణయించుకున్నాము. అలాగే ఇప్పుడు మనకు వాల్టేర్ డివిజన్తో కూడుకున్న వేరే జోన్ ఇవ్వాలని ఇదొక నిర్ణయం మేము ముఖ్యంగా తీసుకున్నాము. అదేవిధంగా ప్రతి కార్మికులకి వాళ్ళకి రావాల్సిన నైట్ డ్యూటీ అలవెన్స్ కానీ అలాగే డిఏ అలవెన్స్ కానీ మొత్తం అవి ఏరియాస్తో పాటు ఇవ్వాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. ఎటువంటి స్లాబ్ లేని నైట్ డ్యూటీ అలవెన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడాను. ఎందుకంటే రాత్రులు ఉద్యోగాలు చేసేది దానికి వేరే అలవెన్స్ ముందు నుంచి మన రాజ్యాంగంలో రచించబడి ఉంది కాబట్టి దాని ప్రకారం ఇవ్వమని మేము కోరుతున్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అన్ని వర్గాల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 52 రోజులుగా కోరమన్నపాలెంలో దీక్షలు కొనసాగుతుండగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరాయి. దీక్షలో భాగంగా 10 లక్షల సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి, సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజులు సంఘీభావం తెలిపారు. మాజీ ఉప ప్రధాని స్వర్గీయ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రజల ఆత్మ అని, దీన్ని ప్రైవేట్ పరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉందన్నారు. విశాఖలో సాగుతున్నటువంటి ఉద్యమం గొప్ప వేగుచుక్కలాగా ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నది నినాదం. విశాఖ ఉద్యమ మార్గం దేశానికి రాష్ట్రానికి దిక్కు అన్నది ఈరోజటి ఒక కొత్త నినాదంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రత్యేక హోదా సాధించుకోవాలన్నా
ఇతర దేశం ముందున్న సమస్యలు పరిష్కరించుకోవాలన్నా కానీ విస్తృత స్థాయిలో సంకుచితమైన స్వల్పమైన భేదాలు పక్కన పెట్టి పరస్పరం కత్తులు దూసుకునే పార్టీలు కూడా ఒక వేదిక మీదకి వచ్చి బలపరచాల్సిన పరిస్థితిని ఉద్యమం కల్పించింది. విడిపోయిన తెలుగు రాష్ట్రాలు కూడా రెండు చేతులు కలిపి ఈ కాపాడుకోవాలని చెప్పే పరిస్థితిని. అందుకనే విశాఖ ఉద్యమం ఇస్తున్న సందేశం ఏంటంటే మోడీ గారు ప్రభుత్వ రంగంతో చెలగాటం ఆడితే అది నిప్పుతో చెలగాటమే అవుతుంది. ఒక గొప్ప ఉద్యమం తప్పకుండా వస్తుంది. ఇది ప్రభుత్వ రంగాన్ని తద్వారా ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవడానికి మార్గదర్శకం అవుతుందని చెప్తూ ఈ ఉద్యమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ కొద్ది రోజుల్లో అయితే నేను టీవీలో మాట్లాడినప్పుడు నరసింహరావు గారు, అయోధ్యరామ్ గారు, లేదా ఈ పేర్లే విశాఖ ఉద్యమం గురించి దానికి అంత ప్రఖ్యాతి రావడానికి కారణం ఈ ఉద్యమం ఒక ప్రజాస్వామిక ఉద్యమం, ఒక పునాదులు కలిగిన ఉద్యమం. దీన్ని మరింత ముందుకు తీసుకోవాలి. వైజాగ్ ప్రజలందరినీ పిలిచి ఒక 10 లక్షలు సంతకాలు సేకరించి విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా చేద్దామని పూనుకున్నారు. మొదటి రోజు కాదు, గత కొద్ది నెలలుగా మనం అమ్మకూడదని చెబుతూ వస్తున్నాం. ఇది కంఠశోషగా మిగిలింది. ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్, అంటే రిప్రజెంట్ బై పీపుల్. మనం ఏమి రిప్రజెంట్ చేసినా అది గౌరవించే బాధ్యత గవర్నమెంట్ వారిది. ఈ నేపథ్యంలో ఈ అమ్మకాన్ని అనే ఐడియాని మార్చుకుని దీన్ని మన గవర్నమెంట్ వారే రన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది కంపల్సరీ. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతోమంది రైతులు త్యాగాలు చేశారు ఈ స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవడానికి. అటువంటి దాన్ని ఒక జ్యూయల్ ఆఫ్ విశాఖపట్నం, జ్యూయల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అటువంటి దాన్ని ఈ రోజు అమ్మేస్తానంటే అందరికీ బాధగా ఉంది. ఇక్కడ పార్టీతో సంబంధం లేకుండా కంపల్సరీగా ఇది ఆపి మన నిర్ణయాన్ని గౌరవించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవినీతి పాలన కన్నా అసమర్థ పాలన ప్రమాదకరం. మాజీ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్య. స్వచ్ఛ సర్వేక్షణ్, సిటిజన్ ఫీడ్బ్యాక్ లో జీవీఎంసీకి 3వ స్థానం. ప్రజల్లో హర్షాతిరేకం. ప్రభుత్వ రంగ సంస్థలపై మోడీ సర్కార్ దుర్మార్గాన్ని ఎండగట్టాలి. కవులు, రచయితలకు తెలకపల్లి పిలుపు. 8న పరిషత్ ఎన్నికలు. పెందుర్తి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు అధికారుల అవగాహన. మహావిశాఖను ప్రపంచ చిత్రపటంలో నింపుతాం. ప్రెస్ క్లబ్ సత్కార సభలో మేయర్, డిప్యూటీ మేయర్ల వెల్లడి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. Thank you.